హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్జర్ వైఫ్ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో రాఖీ అంటే రక్షాబంధన్ అంటే ఏంటి, అసలు ఈ రాఖీ చరిత్ర ఏంటి, దీని వెనుకున్న కథ ఏంటి అనేది వీడియో ద్వారా మీతో అయితే చెప్తాను. ఎక్కడ మిస్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసేయండి. వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా సోదరీమణులందరికీ రాఖీ శుభాకాంక్షలు. ముందుగా రాఖీ పండుగని ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారో చూద్దాం. అయితే శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు రాఖీ పండుగను అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రతి సంవత్సరం అది ఆగస్టు నెలలో వస్తుంది. అయితే అక్క చెల్లెళ్ళు ముందుగా ఆగస్టు నెల వచ్చిందంటే రాఖీ పండుగ ఎప్పుడు అని చెప్పేసి క్యాలెండర్లు తిరిగేస్తూ ఉంటారు. ఎందుకంటే మనకు అన్నయ్యకి కానీ లేదంటే తమ్ముడికి కానీ రాఖీ ఎప్పుడు కట్టాలి, వాళ్ళ ఆశీర్వాదం ఎప్పుడు తీసుకోవాలని. అసలు రాఖీ అంటే ఏంటంటే అక్క కానీ చెల్లి కానీ అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ రాఖీ కట్టి నీకు ఏ అపాయం జరగకుండా ఉండాలని కోరుకుంటుంది. అలాగే అన్నయ్య కానీ తమ్ముడు కానీ ఏ సమస్యలోనైనా ప్రతిసారి నీ వెంట నేనుంటాను, నీ అండగా నేనుంటాను అని ధైర్యం చెప్తాడు అన్నయ్య కానీ తమ్ముడు. సో అసలైన అర్థం రాఖీ పండుగ అంటే. ఇప్పుడంటే గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ అవన్నీ వచ్చాయి, అది సెకండరీ థింగ్ అనమాట. అసలు ఈ రాఖీ పండుగ ఎప్పుడు వచ్చింది, దీని వెనుకున్న కథ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది అనేది అయితే ఇప్పుడు చెప్తాను. అసలు రాఖీ పండుగ అనేది ఇప్పటి పండుగ కాదండి, చాలా పురాతనం నుంచి వస్తున్న పండుగ. అది మనం ఆచారంగా భావిస్తూ ఉంటాం. అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళకి రాఖీ కట్టడం. అయితే మహాభారతంలో దీని గురించి ఏముందో ఒకసారి తెలుసుకుందాం. మహాభారతంలో శ్రీకృష్ణుడికి శృతదేవి అనే మేనత్త ఉండేది. ఆ మేనత్తకి చాలా వికృతమైన శిశుపాలుడు అనే కుమారుడు జన్మించాడు. అయితే పెద్దలు ఏం చెప్పారంటే, ఎవరి చేతిలో పడితే ఈ కుమారుడు మామూలుగా అవుతాడో, అంటే మామూలు మనిషిలా అవుతాడో, ఆయన చేతిలోనే మరణిస్తాడని చెప్తాడు. అలా ఒకరోజు శ్రీకృష్ణుడు శృతదేవి ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన వెంటనే బాలుడు చేతిలో తీసుకున్న వెంటనే ఆయన మామూలు రూపు వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే చాలా సంతోషిస్తుంది ఆ తల్లి. కానీ వెంటనే ఆ పెద్దలు చెప్పిన మాట గుర్తొచ్చి చాలా భయపడుతుంది. అయితే నీ చేతిలోనే మరణిస్తాడా అని చెప్పి శ్రీకృష్ణుడికి మొర్రపెట్టుకుంటుంది. శ్రీకృష్ణ, ఎలా అయినా ఎలాంటి పరిస్థితిలోనైనా నా కుమారుణ్ణి చంపే పరిస్థితి వస్తే గనక నువ్వు తనని క్షమించు అని చెప్పి మొర్రపెట్టుకుంటుంది. అలా శ్రీకృష్ణుడు కరిగిపోయి, సరే అయితే నేను క్షమిస్తాను, కానీ 100 తప్పులు చేసేంత వరకు క్షమిస్తాను, 100 తప్పులు దాటాయంటే ఇంకా నేను దోషించక తప్పదు అని చెప్పేసి వరమిస్తాడు. అలా శిశుపాలుడు పెరిగి పెద్దై చేది అనే రాజ్యానికి రాజు అవుతాడు. అలాగే మన శ్రీకృష్ణుడికి కూడా ఆయన బంధువే అయినా కానీ చాలా తప్పులు చేస్తూ ఉంటాడు, చాలా దుర్మార్గమైన పనులు కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు నిండు సభలో శ్రీకృష్ణుని నిందిస్తూ ఉంటాడు. ఎవరు? శిశుపాలుడు. అలా చేసిన దాంతో 100 తప్పులు పూర్తవుతాయి అన్నమాట. అప్పుడు చాలా ఆవేశానికి గురైన శ్రీకృష్ణుడు చేతిలో సుదర్శన చక్రాన్ని అమాంతంగా శిశుపాలుడి మీదకి విసిరేస్తాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే శిశుపాలుడు మారకపోవడంతో సుదర్శన చక్రం అయితే ఉపయోగించవలసి వచ్చింది శ్రీకృష్ణుడు. అలా శ్రీకృష్ణుడు ఆవేశంగా ఆ సుదర్శన చక్రం విసరడం వల్ల చేతికైతే చిన్న గాయమవుతుంది. అప్పుడు ఆ సభలో ఉన్న వాళ్ళందరూ చెరోవైపు పరిగెడుతూ ఉంటారనమాట. ఎందుకంటే కట్టాలని, శ్రీకృష్ణుడికి రక్తం వస్తుందని. అయితే అప్పుడు అక్కడున్న ద్రౌపదీదేవి ఏమీ ఆలోచించకుండా తన చీర కొంగుని చింపి తన శ్రీకృష్ణుడికైతే కడుతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, నన్ను ఒక అన్నగా ఆదుకున్నావు కాబట్టి నేను నిన్ను ఒక చెల్లెలా ఆదరించి, నీకే ఆపద వచ్చినా సరే నన్ను ఒక్కసారి తలుచుకో, ఆపద నుంచి నేనైతే గట్టెక్కిస్తాను అని చెప్పి ఒక వరం ఇస్తాడు ద్రౌపదీదేవికి. అలా ద్రౌపదీదేవి శ్రీకృష్ణుడి చేతికి రక్ష కట్టడంతో ఈ రక్షాబంధన్ అనేది ఘట్టం మొదలైంది అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు. అలాగే ద్రౌపదీదేవి కూడా కౌరవులు నిండు సభలో అవమానించినప్పుడు శ్రీకృష్ణ అని తలుచుకున్న వెంటనే శ్రీకృష్ణుడు వచ్చి కాపాడుతాడు ద్రౌపదీదేవి. ఘట్టంతోనే అన్నా చెల్లెళ్ళ పండగగా రక్షాబంధన్ అనేది పుట్టుకొచ్చింది అని చెప్తూ ఉంటారు. అయితే ఇదొక్క కథే కాదండి, చాలా చోట్ల ఈ రాఖీ అనే ప్రస్తావన అయితే వచ్చింది. మరికొన్ని విషయాలు అయితే ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా దేవతలు రాక్షసులు యుద్ధం చాలా భీకరంగా జరుగుతున్నప్పుడు ఇంద్రుడు ఓడిపోయే స్థితికి వచ్చాడు. అప్పుడు ఇంద్రుడి భార్య అయిన సచీదేవి ఒక రక్షణ కడుతుందన్నమాట. ఆ రక్ష కట్టిన వెంటనే ఆయన విజయం సాధిస్తాడు. సో అలా రక్ష కట్టడం వల్ల విజయం సాధించాడు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే ఒకసారి చరిత్ర విధంగా చూసుకున్నట్లయితే గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ భారతదేశానికి తన పెద్ద సైన్యంతో యుద్ధం అయితే చేపడతాడు. అప్పుడు పురుషోత్తముడు అనే రాజుపైన కూడా యుద్ధం చేయడానికి ప్రయత్నిస్తాడు. అలా పురుషోత్తముడి పైన యుద్ధం చేస్తున్నాడని తెలుసుకున్న అలెగ్జాండర్ భార్య రుక్సానా తన భర్త క్షేమం కోసం పురుషోత్తముడికైతే రాఖీ కడుతుంది.
అలా పురుషోత్తముడికి రుక్సానా రాఖీ కట్టడం వల్ల తన సోదరిగా భావించి అలెగ్జాండర్ యుద్ధంలో ఓడిపోయినా చంపకుండా ప్రాణాలతో అయితే వదిలేస్తాడు. అలాగే పూర్వకాలంలో రాజులకి రాజవంశీకులకి కూడా ఒక రక్షగా రాఖీ అయితే కట్టేవారు. అలా కట్టడం వల్ల వాళ్ళకి ఉన్న నమ్మకం ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు ఏ అపాయం కలగకుండా ఉండాలి అని చెప్పి కట్టేవారంట. రాఖీ పౌర్ణమి రోజు ఆ రక్ష కట్టడం వల్ల చాలా శక్తి దొరుకుతుంది, చాలా ఏ అపాయం జరగకుండా ఉంటుందని చెప్పి ప్రజల నమ్మకం. అయితే దేశవ్యాప్తంగా ఈ రాఖీ రోజున చాలా పండుగలే జరుపుకుంటారు. ఈ రాఖీ పండుగని పౌర్ణమి రోజు కట్టడం వల్ల రాఖీ పౌర్ణిమ ఆర్ రాఖీ పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అలాగే కొత్త జంజాలు వేసుకునేవారు పాత జంజాలు తీసేసి కొత్త జంజాలు వేసుకుంటారు. వాళ్ళు జంజాల పండుగ ఆర్ జంజాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో రాధాకృష్ణుడి విగ్రహాల్ని ఉయ్యాల్లో వేసి ఊపుతారు. అలా చేసుకున్న వేడుకని చాలన్ పౌర్ణమి అని పిలుస్తారు. ఇంకొన్ని రాష్ట్రాల్లో గోధుమ నాట్లయితే మొదలు పెడతారు. ఆ పండుగని కజిరి పౌర్ణిమ అని పిలుస్తారు. అలాగే ఇంకొన్ని రాష్ట్రాల్లో సముద్రదేవుడికి పూజలైతే అందిస్తారు. దాన్నే నరాలి పౌర్ణిమగా పిలుస్తారు. అలా దేశవ్యాప్తంగా ఎన్ని పండుగలు చేసుకున్నా అన్ని పండుగల కన్నా ఎక్కువ రక్షాబంధన్గా రాఖీ పౌర్ణమిగా పిలుస్తారు. అంత ప్రత్యేకమైనది ఈ రాఖీ పౌర్ణిమ. అయితే ఇదండి రాఖీ వెనుకున్న అసలు కథ. మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఇంకా నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొన్ని సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై జవాన్ జై కిసాన్. అలాగే ఆఖరిగా నా తమ్ముళ్ళకి నా అన్నయ్యలందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. బాయ్ గైస్.